పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే కూడా అన్ని రాశుల వారి మీద శని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. 7.5 సంవత్సరాల కాలం ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. మేషరాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు కొద్దిగా ఆనందంగా ఉన్నా లేదా ఇప్పటి వరకు కొద్దిగా బాధపడుతూ ఉన్నా ఈ మాట వినగానే కొంతమందిలో తెలియనటువంటి ఆందోళన పెరిగిపోతూ ఉన్నది. అయ్యో, ఏలినాటి శని ప్రారంభం అవుతున్నది, మనకిప్పుడే ఇలా ఉంది, ఇక ప్రారంభమైతే ఇంకా ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటామేమో, వ్యాపారపరంగా ఇబ్బందులు పడతామేమో, ఆర్థికంగా సమస్యలు కలుగుతాయేమో, ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతుందేమో, లేదా ఇలా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే శని భగవానుడు కర్మకారకుడు. అంటే మనకు ఉండేటటువంటి గ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారక గ్రహం. రవి గనక తీసుకుంటే ఆత్మకారకుడు, పితృకారకుడు. అలానే బుధుడు గనక తీసుకుంటే బుద్ధికారకుడు. ఇలా చంద్రుడిని గనక తీసుకుంటే మాతృకారకుడు. అంటే ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకాన్ని సూచిస్తుంది. వాటిట్లో శని భగవానుడు సూచించేటటువంటిది ఏమిటంటే కర్మకారకుడు. కర్మలు అంటే ఏమిటి? మనం ఏం చేస్తున్నాము, దానికి తగినటువంటి విధంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది కర్మ తెలియజేస్తుంది. మరి ఈ కర్మ ఫలితాన్ని మనం తప్పించుకోగలమా? ఇప్పుడు మనం ఏదేదో చెప్తూ ఉంటాం. యూట్యూబ్లో కనుక మీరు చూస్తే కొన్ని వందల మంది కొన్ని వందల రకాలైనటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు. కొంతమంది పాజిటివ్గా చెప్తూ ఉంటారు, కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు. అవి విన్న కొద్దీ కొంతమందికి భయం, విపరీతమైనటువంటి భయం పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎవరు చెప్పే పరిహారం పాటించాలో తెలియనటువంటి సందిగ్ధంలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రేక్షక మహాశైలికి ఒక ప్రత్యేకమైన సూచన. ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ కూడా ఏ రకమైనటువంటి విపరీతమైన ప్రతికూలతలైతే ఉండవు. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శని భగవానుడి యొక్క అనుగ్రహానికి గురవుతారు తప్ప ఆగ్రహానికి గురికారు. అసలు శని భగవానుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటటువంటి విషయం కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. శని మేషరాశి వారికి ఎక్కడ ప్రవేశిస్తున్నాడు అంటే 12వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. 12వ స్థానం అంటే ఏమిటి? వ్యయస్థానం, మోక్ష స్థానం అంటారు. వ్యయము అంటేనే ఖర్చులు. ఖర్చు అంటే కేవలం ఇక్కడ మనము ధనానికి మాత్రమే సంబంధించినటువంటి ఖర్చుగా భావించకూడదు. ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. దాంతోపాటు అన్నింటికంటే ధనం కన్నా కూడా విలువైనది ఏమిటి అంటే కాలం, సమయం. ఆ కాలం కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే సరైన సమయానికి సరైన విధంగా చేయలేకపోతే ఖచ్చితంగా కాలం ప్రతికూలంగా మారుతుంది. శని 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసేటటువంటి ప్రభావం ఏంటంటే ఆ రాశి వారిని కొంచెం ఏ విధంగా చేస్తాడంటే బద్ధకస్తులుగా మారుస్తాడు. బద్ధకం పెరిగిపోతుంది. చేసేటటువంటి పనిలో బద్ధకం కనుక పెరిగిపోతే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేటటువంటి ప్రతికూలంగానే ఉంటాయి. ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభం కాకపోయినా, మీకు ఏలినాటి శని లేకపోయినా సరే, మనము చేయాల్సినటువంటి పనులు కనుక సక్రమంగా చేయకపోతే మనం మంచి ఫలితాన్ని ఆశించలేము. ఏలినాటి శని మిమ్మల్ని ఏం సూచిస్తుందంటే, మీరు ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నారు, ఇక ఇప్పటి నుంచి ఈ విధంగా ఉండటానికి వీల్లేదు. మీరు చాలా చక్కగా డిసిప్లిన్గా ఉండాలి, సమయపాలన పాటించాలి, చేయవలసినటువంటి పని సకాలంలో చేయాలి. అలా చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. అలా చేయకపోతే నేను కొరడా చూపిస్తాను అనేటటువంటి ఇండికేషన్ శనిగ్రహం నుంచి వస్తుంది. అది మనం తెలుసుకోవాలి.
మేషరాశి వారికి ఎక్కడ ఉన్నాడు? 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పడే ప్రభావం ఏమిటంటే అధికమైనటువంటి ఖర్చులు. శని మేషరాశి వారికి ఏ స్థానాలకు అధిపతి? 10 మరియు 11 స్థానాలకు అధిపతి. 10వ స్థానం అంటే కర్మస్థానం. అంటే మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ జీవనాధారం కోసం మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్థానం, ఆ స్థానానికి అధిపతి. కాబట్టి ఈ కర్మస్థానాధిపతి 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మీరు ఏ విషయంలో జాగ్రత్తలు పడాలంటే చేసేటటువంటి ప్రొఫెషన్లో, మీరు చేసేటటువంటి ఉద్యోగంలో, మీరు చేసేటటువంటి వ్యాపారంలో అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడా కూడా నిర్లిప్తత పనికిరాదు, ఎక్కడా కూడా నిస్సత్తువ పనికిరాదు, ఎక్కడా కూడా నిర్లక్ష్యం పనికిరాదు. అంటే పూర్తి కాన్షియస్ తోటి శ్రద్ధగా చేయాలి. తద్వారా మీకు ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారమైన సమస్యలు కలగకుండా ఉంటాయి. లేదా చేసేటటువంటి పనులలో చిన్న అలక్ష్యం కనుక జరిగితే దానివలన ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మేషరాశి వారు తీవ్రమైన ప్రభావాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే ఆరోగ్యపరంగా కూడా 12వ స్థానం మోక్ష స్థానం, అంటే రోగానికి సంబంధించినటువంటి స్థానం కూడా. శని 12వ స్థానంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఏం జరుగుతుందంటే శని గ్రహం వలన ఆరోగ్యపరంగా దెబ్బ తగులుతుంది. ఎందుకు దెబ్బ తగులుతుందంటే శని ప్రధానంగా మనకు కలిగిస్తాడని చెప్పుకున్నాం. మనకి నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన, అంటే మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని సూచిస్తుందండి. ఉదాహరణకి రవి గ్రహాన్ని కనుక తీసుకుంటే, సూర్యుడిని కనుక తీసుకుంటే, మన శరీర భాగంలో ఉండేటటువంటి హృదయానికి, హార్ట్కి రవి కారకుడు. గ్రహాల మొత్తానికి రాజు ఎవరు? రవి. గ్రహరాజు రవి. సేవకుడెవరు? శని. అంటే నవగ్రహాలకు కనుక మనం ఆధిపత్యాన్ని కనుక ఇచ్చినట్లయితే రవి గ్రహాలకు రాజు అయితే శని భగవానుడు సేవకుడు అవుతాడు. ఒక రాజ్యంలో రాజు తన పరిపాలన సుభిక్షంగా చక్కగా చెయ్యాలి అంటే కింద ఉన్నటువంటి సైన్యం కానీ, సేవకులు కానీ, పరిపాలనా విభాగం కానీ చాలా అలర్ట్గా బ్రహ్మాండంగా చేయగలిగితేనే పరిపాలన సుభిక్షంగా సాగుతుంది. ఇది రాజ్యానికి. అలానే మన దేహంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి అవయవం ఏమిటి అంటే రవి, అంటే గుండె, హార్ట్. హార్ట్ సరిగా పని చెయ్యాలి అంటే ఏం చేయాలి? సేవకులు ఎవరు ఇక్కడ? శని. అంటే శని దేనికి సంబంధించిన వాడు? శరీర అవయవాలలో కాళ్లకు సంబంధించిన వాడు. అంటే కాళ్ళు బాగా పనిచేయాలి. 12వ అంటే ఏం చేయాలి? మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ కాళ్ళకు కనుక బాగా పని చెప్తూ ఉంటే గుండె ఆరోగ్యంగా మారుతుంది. మీరు ఇప్పుడు ఏదైనా హార్ట్ కంప్లైంట్ తోటి డాక్టర్ని కనుక వెళిస్తే మీరు వాకింగ్ చేయండి అంటారు. కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తీసుకుంటే రవి హృదయానికి కారకుడవుతాడు, శని పాదాలు కారకుడవుతాడు. అంటే పాదాలు కనుక సరిగ్గా పనిచేస్తూ ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శని 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? బద్ధకాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ బద్ధకం కారణం చేత చేయవలసినటువంటి పనులు చేయలేకపోతారు. వాకింగ్ తగ్గిపోతూ ఉంటుంది, అశ్రద్ధ పెరిగిపోతూ ఉంటుంది, ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. దాని కారణం చేత అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏలినాటి శని 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, ఇప్పటిదాకా మేషరాశి వారు ఎంతైతే దాచిపెట్టుకున్నారో, ఎంతైతే సంపాదించుకున్నారో అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంది. అంటే మొత్తం జీరోకి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తుంది. అది జరగకూడదు 12వ స్థానంలోకి వచ్చినటువంటి కారణం చేత. అది కూడా ఆరోగ్యపరమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులను చేస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అశాంతి కలిగిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయంలో డెవలప్మెంట్ ఆగిపోతుంది. మీరు ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆ ఫలితాన్ని పొందలేనటువంటి స్థితికి ఇక్కడ శని భగవానుడు తీసుకుని వస్తాడు. ఇంకా శని భగవానుడు ఏం చేస్తాడంటే, శని యొక్క వీక్షణం ఎక్కడ ఉంటుందంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం మేషరాశికి 2వ స్థానం మీద ఉంటుంది. తృతీయ వీక్షణం. 2వ స్థానం అంటే ధనస్థానం, వాక్స్థానం. కాబట్టి మాట్లాడేటటువంటి మాట కూడా సక్రమంగా వెళ్లకుండా వంకర టింకరగా ఎదుటి వారిని బాధించేటటువంటి విధంగా చేస్తాడు. తద్వారా ఏలినాటి శని ప్రారంభమైనప్పటి నుంచి మా రిలేషన్స్ అన్ని దెబ్బతిన్నాయండి అని బాధపడుతూ ఉంటారు. అలా దెబ్బతింటానికి కారణం ఎవరండి? మనమే. మరొకటి ధనస్థానం మీద
అంటే అడిగిన వాళ్ళందరికీ గతంలో డబ్బులు ఇవ్వటం వలన ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు ఆ డబ్బులు రాకుండా చేస్తాడు. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాడు. రెండవ స్థానమే ఏమిటి? కుటుంబ స్థానం కూడా. అంటే ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు కుటుంబ జీవనంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపానికి కారణమవుతాడు. కాబట్టి ఈ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే శనిగ్రహం యొక్క వీక్షణం, సప్తమ వీక్షణం మీ రాశికి 6వ స్థానం మీద ఉంటుంది. 6వ స్థానం అంటే రోగస్థానం, పాపస్థానం, శత్రుస్థానం. ఆల్రెడీ 12వ స్థానంలో ఉన్నటువంటి శని మీ రాశికి 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు అంతర్గత శత్రువులు ప్రబలి ఎక్కువ అవ్వటం కానీ, ఆరోగ్య సమస్యలు పెరిగిపోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క దశమ అంటే 10వ వీక్షణము మీ రాశికి 9వ స్థానం మీద ఉంటుంది. 9వ స్థానం అంటే భాగ్యస్థానం, లక్కు సంబంధించినటువంటి స్థానం, అదృష్టానికి సంబంధించినటువంటి స్థానం, పితృస్థానం కూడా. తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పడాలి, రావాల్సినటువంటి ధనం విషయంలో జాగ్రత్తలు పడాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే అత్యాశ అనేటటువంటిది పనికిరాదు, బెట్టింగ్స్ అనేటటువంటివి పనికిరావు, మధ్యవర్తిత్వం కూడా మేషరాశి వారికి పనికిరాదు, మధ్యవర్తిత్వం చేయాలనేటటువంటి విషయం కూడా పనికిరాదు. కానీ ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత రాజకీయ నాయకులకైతే ఒక రకంగా కలిసి వచ్చేటటువంటి కాలం అనేది చెప్పాలి. మరి ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు? బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందకపోయినా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని పొందకపోతే చాలు. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, కర్మ ఫలితాన్ని మనం పోగొట్టగలమా, కర్మ ఫలితాన్ని పూర్తిగా తీసేయగలమా అంటే కర్మ ఫలితాన్ని తీసేయటం బ్రహ్మ వల్ల కూడా కాదు. మనల్ని ఎవరైతే క్రియేట్ చేశారో మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మ వల్ల కూడా కర్మఫలం నుంచి విముక్తిని చేయటం సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? ఆ కర్మ ఫలితం యొక్క తీవ్రతను తగ్గించుకోవాలి. తీవ్రతను తగ్గించుకోవాలంటే శని మన నుంచి ఏమి ఆశిస్తాడు అంటే డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, సమయపాలన పాటించాలి, దాన ధర్మాలు చెయ్యాలి. మీరు తిన్నది మట్టిలో కలిసిపోతుంది, ఎదుటివారికి పెట్టిందే మీకు మిగులుతుంది అనేటటువంటి సామెతను మేషరాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఎదుటివారి కోసం వినియోగించాలి. పేదవాళ్ళకు కనిపించినటువంటి వారికి దానధర్మాలు చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా మూగ జీవులకు, కాకులకు కానీ లేదా కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారం సమర్పించాలి. కాకులకు కనుక ఆహారం సమర్పించినట్లయితే కాకి సాక్షాత్తు శని స్వరూపము. కాకులకు ఆహారం కనుక సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే శని భగవానుడు దేనిని సూచిస్తాడంటే వృద్ధులను సూచిస్తాడు. అనాథలను, అనాథ బాలబాలికలను, వృద్ధులను, పితృ సమానులను, అటువంటి వారికి మీరు చేయగలిగినటువంటి సాయం కనుక చేయగలిగినట్లయితే కర్మ ఫలితం యొక్క తీవ్రత పూర్తిగా తగ్గుతుంది. అంటే ప్రతికూల కర్మల యొక్క ఫలితం తగ్గుతుంది. అంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాదాపు చావు బతుకుల దాకా వెళ్ళి హాస్పిటల్లో ఒక 10-15 లక్షల బిల్లు అయి బయటకు వచ్చి 2 కాళ్ళు 2 చేతులు నడవలేనటువంటి స్థితిలో ఉండవలసిన, అంటే అంతటి తీవ్రమైనటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక చిన్న దెబ్బ తగిలి ఒక 2 చుక్కల రక్తం బయటకు వచ్చి 2 రోజుల్లో నయమైపోయి మరలా తన పని తాను చేసుకోగలుగుతాడు. అంటే మనం ఇప్పుడు చేసుకునేటటువంటి ఫలితాల వలన, చేసుకునేటటువంటి పరిహారాల వలన అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మేషరాశి వారు పొందగలుగుతారు. దాంతోపాటు మేషరాశి వారు ప్రతిరోజు ఏలినాటి శని ప్రారంభం కావటానికి శని మహర్దశ మొత్తం 19 సంవత్సరాలు, అందుట్లో 190 రోజుల నుంచి ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. అంటే 190 రోజుల ముందు నుంచి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను వస్తున్నాను, నువ్వు అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా మన మనసు మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందండి. మన మనస్సు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ మనం అందుకోవాలి, పాటించాలి. మనం ఏదైనా సక్రమమైన మార్గంలో కనుక వెళ్ళకపోతే నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్తున్నావు అని మన మనసు మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇండికేషన్స్ మనం పాటించాలి. అవి పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఒక
శ్లోకాన్ని కనుక ఒక 11 సార్లు కానీ 19 సార్లు కానీ పారాయణ చేసుకున్నట్లయితే దాదాపుగా మీకు ఏలినాడ్సిన యొక్క తీవ్రత 95%, 100% తగ్గుతుందని చెప్పడం, 95% తగ్గుతుంది. కారణం ఏంటంటే మన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. ఆ కర్మ ఫలితం యొక్క తీవ్రత తగ్గుతుంది, ఇబ్బందులు తొలుగుతాయి. ఆ శ్లోకం మీకు డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చక్కగా మీ ఇంట్లో ఒక నల్లటి వస్త్రాన్ని పెట్టుకోండి. ఆ నల్లటి వస్త్రాన్ని ధరించండి. పడమర దిక్కుగా తిరగండి. మీ ఇంటికి పడమరపు దిక్కుగా తిరిగి ఏం చేస్తారంటే ఓం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమో నమః, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమో నమః, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసాజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనేశ్వర నమో నమః, ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతవ్య చ అనేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 19 సార్లు కానీ నల్లటి వస్త్రం ధరించి పడమర దిక్కుగా తిరిగి శని భగవానుడికి నమస్కారం చేయండి. 8 శనివారాలు మీకు ఏలినాటి శని ప్రారంభమైన తరువాత నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర నల్లటి గుడ్డను కట్ చేసి వత్తిగా తయారు చేసి మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇప్పుడు చెప్పినటువంటి శ్లోక పారాయణం చేసుకోండి. తద్వారా మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో ఉన్నా, అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా మీకు శని 12వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ఏలినాటి శని యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దానికి తగినటువంటి విధంగా కనుక చక్కగా దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అందరికీ కూడా శని భగవానుడు మంచి జీవితాన్ని, అంటే కష్టాలు లేనటువంటి సుఖమయ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శుభం.